నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మన టెర్రస్ గార్డెన్లో చిలకడ దుంపలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి. వాటిని హార్వెస్ట్ చేద్దామండి. ఒక్కొక్కటిగా అన్ని రకాల కూరగాయలు ఒకేసారి అంటే హార్వెస్ట్కి వచ్చేసాయి. అంటే లాస్ట్ టైం క్యాలీఫ్లవర్ని హార్వెస్ట్ తీసుకున్నాము, తర్వాత బీట్రూట్ని హార్వెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు చిలకడ దుంపలు అనమాట. రాడిష్ కూడా రెడీ అయిపోయింది. ఏంటంటే అన్నీ ఒకేసారి వచ్చేసాయి. ఇవన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్తగా ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ కొత్త పాదులు పెట్టుకుందామండి. సో కంటైనర్స్ని అయితే ఖాళీ చేసేస్తున్నాను. 2 కంటైనర్స్లో పెట్టాను. ఇది రెండు పక్కనే అనమాట చిలకడ దుంపలు. దీన్ని పెట్టి 2 నెలల పైనే అవుతుందండి. చిలకడ దుంపలు ఏంటంటే మనం 2 రకాలుగా పండించుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా మనం షాప్ నుంచి దుంపలు తీసుకొచ్చి ఆ దుంపని మట్టిలో పెట్టేసి మనం చిలకడ దుంపల్ని పెంచుకోవచ్చు. లేదంటే మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇలా చిలకడ దుంపలను పెంచుకునే ఆ ఏరియాకి మీరు వెళ్ళినప్పుడు దాని నుంచి చిన్న చిన్న కొమ్మల్ని కలెక్ట్ చేసుకోండి. అసలు ఏంటంటే ఇదిగోండి తీగలలాగా పాకుతాయి కదా. ఇలా ఒక చిన్న కొమ్మని తీసుకొచ్చి మనం పెట్టుకున్నా కూడా ఈజీగా నాటుకుపోద్ది అనమాట. ఇలా కొమ్మల ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు. లాస్ట్ టైం అంటే గత 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా సీజన్తో సంబంధం లేకుండా కంటిన్యూస్గా చిలకడ దుంపలను అయితే నేను టెర్రస్ గార్డెన్లో పండిస్తున్నాను. మాకు తెలిసిన వాళ్ళ లాస్ట్ టైము మా చుట్టాల వాళ్ళ ఇంటికి, మా పెద్దమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పక్కన చిలకడ దుంప తీగలు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చాను అనమాట. నేను చిన్న కొమ్మలు ఒక 2-3 కొమ్మలు తీసుకొచ్చి పెట్టానండి. అప్పుడే ఇన్ని దుంపలు వచ్చాయన్నమాట. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా దాని నుంచి వచ్చిన తీగల్ని నేను 2 కంటైనర్స్ చొప్పున పెడుతూనే ఉన్నాను. ప్రతి 2 నెలలకి అన్ని సీజన్స్లో కూడా అసలు సీజన్తో సంబంధం లేకుండా ప్రతి 2 నెలలకి కూడా హార్వెస్ట్లు తీసుకుంటూ వచ్చాము. సో 2 నెలలు కంప్లీట్ అయిపోయిందండి. మధ్యలో పోత కూడా వస్తుంది. వాటి పువ్వులు కూడా చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట. ఈసారి నేను నెక్స్ట్ టైము షార్ట్ రూపంలో నేను అప్డేట్ని ఇస్తాను. సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాము. 2 కంటైనర్స్ కూడా తీసేద్దామండి. మళ్ళీ కొమ్మలు పెడదాము. ఎలాగో మొత్తం ఖాళీ చేసేయాలని అనుకుంటున్నాం కదా, మళ్ళీ కొత్త పాదులు పెడదాం మొత్తం కూడా. ఇవేంటంటే ఎర్ర చిలకడ దుంపలండి. వీటిలోనే కొంచెం గోధుమ రంగులో ఉండే దుంపలు కూడా ఉంటాయి. పెస్ట్లు కూడా చాలా తక్కువ. గొంగళి పురుగులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. వేప నూనె అలాంటివి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట. పైన ముందు ఫస్ట్ ఈ కాడలన్నీ కూడా తీసేసుకుందాం. ఈ కాడలన్నీ కూడా మళ్ళీ మనం కొత్త మొక్కల కింద పెట్టుకోవచ్చు. ఇంతకుముందు మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసే ఉంటారు. హార్వెస్ట్ చేసిన ప్రతిసారి మళ్ళీ కొమ్మల్ని పెట్టుకుంటున్నాను. అదే మనకి 2 నెలల దాకా అంటే చిలకడ దుంపలు అంటే చాలా ఇష్టం అనుకోండి, చక్కగా ఇష్టంగా తింటున్నారు ఇంట్లో వాళ్ళు పిల్లలు అనుకుంటే, మీరు ప్రతి 15 రోజులకి ఒక బ్యాచ్ కింద చక్కగా వీటి నుంచి కొమ్మలు తీసేసుకుని కొత్త కంటైనర్లో పెట్టుకున్నారనుకోండి, 15 రోజులకి చక్కగా మీకు హార్వెస్ట్కి వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇవి మొండి మొక్కలని చెప్పొచ్చు. చాలా సింపుల్గా పెరుగుతాయి. అంతేకాకుండా హెల్త్ పరంగా కూడా మంచిది. ఫైబర్ కంటెంట్ అది ఎక్కువగా ఉంటుంది అంటారు కదా. సో తప్పకుండా డైట్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా బీరకాయలు అంటే కాకర పొట్ల ఇలాంటి వాటిని పెంచేటప్పుడు ఒక్కొక్కసారి సీజన్ సహకరించినప్పుడు ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ వీటికి అసలు ఫెయిల్యూర్ ఉండదండి. కొంచెం ఏమైనా మిస్టేక్ ఏదైనా జరిగితే కొంచెం దుంపలే చిన్న సైజులో ఊరతాయి, కానీ ఈ శీతాకాలం మాత్రం చాలా బాగా వస్తాయి అన్నమాట దుంపలు. ఈ కంటైనర్ని కింద గుమ్మరిచ్చేద్దాం. ఇలా మొత్తం కింద గుమ్మరిచ్చేసి దుంపలను కలెక్ట్ చేద్దాం. ఒకసారి చూడండి వెనక. కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు కంపల్సరిగా మనం ఏ కంటైనర్కైనా గ్రో బ్యాగ్ అయినా కూడా అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరిగా పెట్టుకోవాలండి. ఎక్సెస్ వాటర్ అనేది కంటైనర్లో నిలవ ఉండకూడదు అనమాట. ఈ టిప్ తప్పకుండా పాటించాలి. ఎక్కువ హోల్స్ కూడా పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూసారా 1 2 3 4 5 6 7 8 హోల్స్ వరకు పెట్టాను. ఇలా మల్టిపుల్ హోల్స్ పెట్టుకున్నప్పుడు ఒకటి పూడిపోయినా ఇంకొక దాని నుంచి ఎక్సెస్ వాటర్ అనేది పోద్ది అనమాట. సో మనం పాటించే చిన్న చిన్న టిప్స్ వల్లే మనం టెర్రస్ గార్డెనింగ్లో మంచి దిగుబడి అనేది తీసుకోగలుగుతాము. సో పెద్ద సైజు కంటైనర్ని ప్రిఫర్ చేసుకుంటే దిగుబడి కూడా చాలా బాగుంటుంది. అలాగే
చూసారా, కంటైనర్ కింద స్టాండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. స్టాండ్స్ అనేవి మన వీలుని బట్టి అండి, మనం పెట్టుకునే బడ్జెట్ని బట్టి. నేను కొన్ని కంటైనర్స్ కిందేమో ప్లాస్టిక్ స్టాండ్స్ పెట్టాను, వాటిని కూడా చూపిస్తాను. కొన్నింటి కింద ఐరన్ స్టాండ్స్ పెట్టాను. ఇంకా అంటే అన్నింటికి నేను సరిపెట్టలేనప్పుడు ఇలా సిమెంటు ఇసుక కలిపి వాటర్ గ్లాసుల్లో పోసి నేను ఇలా స్టాండ్స్ లాగా తయారు చేశాను, గ్లాసులండి. ఇది కూడా నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో వీడియో పోస్ట్ చేశాను, ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో. ఇవైతే ఇంకా అసలు చాలా బాగా మండుతాయండి. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటివి చేద్దామని అనుకుంటున్నాను, చూద్దాం. సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా అప్పుడు ఆ టైంలో చేసుకుందాం. ఇలా కంపల్సరీగా స్టాండ్ మీదనే మనం కంటైనర్ అనేది పెట్టుకోవాలి. ఒకసారి దుంపలు చూసారా, రెండు నెలలు చాలండి. 2 నెలల్లో చాలా ఈజీగా మనకి చిలకడ దుంపలు అనేవి రెడీ అయిపోతాయి. ఎర్ర చిలకడ దుంపలు అనమాట. అసలు ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ పశువుల ఎరువు, అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్, ఇలాంటి వాటిని యూజ్ చేసి మాత్రమే మనం చక్కగా అన్ని రకాల కూరగాయలని కూడా పండిస్తున్నాము. 15 రోజులకు ఒకసారి వేప నూనె అలా స్ప్రే చేస్తూ ఉంటానండి గార్డెన్లో. ఈసారి అయితే అసలు అది కూడా చేయలేదు. చూసారా, వేర్లలోనే ఫుడ్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. మళ్ళీ మనం వీటిని, ఈ కొమ్మల్ని మళ్ళీ మనం కొత్త మొక్కల కింద పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ 2 నెలల్లో హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి అనమాట. చాలా సింపుల్ అండి. ఇంక ఇది ఏంటంటే అలా సైకిల్ అలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే నార్మల్గా మనం ఒకే సీజన్లోనే పెంచుకోవాలి అన్న ఇది ఉండదు అనమాట. ఈ సంవత్సరం అంతా అలా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట. గ్యాప్ తీసుకుంటూ కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉంటే. మీ దగ్గర కంటైనర్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, 10 రోజులకు ఒక్కొక్కసారి ఈ కొమ్మలు తీసి ఒక కంటైనర్లో పెట్టుకుంటే వారం వారం కూడా హార్వెస్ట్లు వచ్చేస్తాయి. సో అలా మనం ప్లాన్ చేసుకుని కూరగాయ వెరైటీని బట్టి మనం పండించుకోవాలన్నమాట. ఈసారి కొంచెం నేను ప్రత్యేకమైన శ్రద్ధ అంటూ ఏమి తీసుకోలేదండి. ఒక 15 రోజులకు ఒకసారి కొంచెం గుప్పెడు పశువులేరు వేసానేమో, అంతే. అది కూడా ఒకసారే, ఇంకా మట్టిలో ఉన్న బలంతోనే వచ్చాయి దుంపలు ఈసారి మాత్రం. చూసారా, ఆ భూమిలో పండేవి ఎప్పుడు కూడా సర్ప్రైజ్గా అనిపిస్తాయండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే, రొటీన్గా పండించుకునే కూరగాయలతో పోలిస్తే ఇలాంటి రేర్ వెరైటీస్ పండించినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ చిలకడ దుంప కూడా మాకు రొటీన్గా పండించుకునే కూరగాయ అయిపోయిందనమాట. కంటిన్యూస్గా అసలు ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండా ప్రతి హార్వెస్ట్లో కూడా చక్కగా వస్తున్నాయి అన్నమాట దుంపలు. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, ఎప్పుడు హార్వెస్ట్ వీడియోస్ అన్న, వాటికి వేసే ఎరువులు ఇవన్నీ కూడా చేయండి అని చెప్పి. నేను చేసే పనులన్నీ కూడా ఇక్కడ నుంచి వీడియోస్లో వస్తాయండి. ఇంతకుముందు నేను చాలా పెస్టిసైడ్స్ ఆర్గానిక్గా తయారు చేసుకుని మన మొక్కలకి ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేశాను. బట్ రెగ్యులర్గా ఇంకా అవే అవుతున్నాయని చెప్పి ఇంకా హార్వెస్ట్లే పెడుతున్నాను. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా అన్ని పనులు కూడా మీకు షేర్ చేస్తానండి గార్డెన్కి సంబంధించి. ఇవన్నీ కూడా మళ్ళీ మనం కొత్త మొక్కల కింద పెట్టుకోవచ్చు, లేదంటే వీటి నుంచి కొత్త కొమ్మలు తీసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న దుంపలు ఏమైనా ఉన్నాయనుకోండి వేర్లకి, ఇవి కానీ నేను తీయకపోతే దీనిలో వేరే పాద ఏదన్నా పెట్టుకున్నా కూడా ఆ మట్టిలో ఉండిపోయి మళ్ళీ కొత్త మొక్కల కింద వచ్చేస్తున్నాయండి. అంత మొండి మొక్కలు అనమాట. గార్డెనింగ్లో ప్రతిదీ కూడా భలే ఎగ్జైట్గా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి సర్ప్రైజ్ని ఇస్తూ ఉంటాయి. సరే, గుత్తులు గుత్తులుగా చక్కగా మట్టిని మనం సారవంతం చేసుకోవచ్చండి, ఎలాంటి ఖర్చు లేకుండా. బియ్యం కడిగిన వాటరు, పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు, ఉల్లిపాయ పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు, వేస్ట్ కూరగాయ తొక్కలన్నీ కూడా
ఒక బకెట్లో కలెక్ట్ చేసి చక్కగా ఒక 3 రోజులు నానబెట్టి ఆ వాటర్ అలా ఇచ్చి ఈ మట్టిని సారవంతం చేసుకుని మనం మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు. చిన్న చిన్న దుంపలు ఉన్నాయి. ఇంక ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. మట్టి అంతా కూడా కొంచెం పక్కకు తోసేసి లేవులేండి దుంపలు. పక్క కంటైనర్ నుండే చూసారా ఎన్ని వచ్చాయో. ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో. ఈ కంటైనర్ని కూడా తీసేద్దాం. ఇది ఇప్పుడు పెట్టి కొంచెం ఇది ఎలా కొంచెం ఇది ఇలా మట్టి అంతా కూడా ఎదురు తోసేసాను. మొత్తం క్లీన్ చేయాలని చెప్పి కింద వేసేసాను, కానీ లేదంటే ఏదైనా ఒక ఫ్లెక్సీ అయినా వేసుకుని మనం తీసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకెలాగో అన్నీ ఖాళీ చేసేస్తాం కదా, మొత్తం ఎలాగో మట్టి అయిపోద్ది. ఇది కూడా మొత్తం కట్ చేసేద్దాం. పీకామనుకోండి దుంపలు ఇరిగిపోతాయి. సో పైన అంతా కూడా కట్ చేసి కిందకి గుమ్మరిచ్చేయడమే కరెక్ట్ పద్ధతి అనమాట. దీనికి కూడా ఇందాకట్లాగానే రాళ్ళు పెట్టాను, సిమెంట్ రాళ్ళు అనమాట, స్టాండ్. సో ప్రతి కంటైనర్ కింద కూడా స్టాండ్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి. చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చిందా. ఇవన్నీ ఈ బౌల్లో వేద్దాం. ఇందులో ఎన్ని వచ్చినాయో తెలియాలి కదా. దగ్గర మెలికలు తిరిగిపోయి వేరే ఏ షేప్లో వెళ్తే ఆ షేప్లో వచ్చేస్తాయి దుంపలు కూడా. ఏంటి పొడుగు పొడుగ్గా వచ్చినాయి. ఇందులో లావ్ అవ్వలేదు, సన్నగా పొడుగ్గా ఉన్నాయి. ఎంతండి, ఇందులో కొంచెం తక్కువగానే వచ్చాయి ఇందాక కంటైనర్తో పోలిస్తే. మళ్ళీ ఈ మట్టి అంతా కూడా కొంచెం ఆరబెట్టి తర్వాత దీనిలో కొద్దిగా ఎరువు కలిపి మళ్ళీ మనం కుండీల్లోకి నింపుకోవాలన్నమాట. కొత్త పాదులు పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా ఇదే మట్టిలో పెట్టుకుంటే అంత ఎదుగుదల అనేది బాగుండదండి. చూసారా మొత్తం ఒక 4 కేజీలు ఉంటాయేమో, ఉంటాయండి 3 నుంచి 4 కేజీల వరకు ఉంటాయి. చాలా హ్యాపీగా ఉందండి. చాలా హెల్తీగా చక్కగా పండించుకోవచ్చు అనమాట చిలకడ దుంపల్ని. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర కొమ్మలు అవి అవైలబుల్గా దొరకకపోతే షాప్ నుంచి ఇలా చిన్న దుంపని తీసుకొచ్చైనా
చక్కగా మట్టిలో పెట్టుకుంటే ఈజీగా దాని నుంచి కొత్త కొమ్మలు అనేవి వస్తాయి మొక్కలు. వాటి నుంచి కూడా అంటే స్ట్రిప్స్ లాగా వస్తాయి అనమాట. అలా విరగ తీసుకుని చక్కగా ఒక్క మొక్క కింద పెట్టేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కొమ్మల నుంచి మళ్ళీ నేను ప్రస్తుతానికైతే ఒక చిన్న కంటైనర్లో కొన్ని కొమ్మలు పెట్టేసి తర్వాత ఈ మట్టది ఎరువు నింపుకున్న తర్వాత నేను దానిలోకి షిఫ్ట్ చేస్తాను. అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.